ఓకే. మొదలుపెట్టు. ఓం శ్రీ గురుభ్యో నమ. మార్చి 4, 2025 సంవత్సరం మంగళవారం. ఈరోజు లక్ష్మి గారు మనకి కమెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 అనే జిడ్డు కృష్ణమూర్తి గారి గ్రంథం నుంచి ఫియర్ అనేటువంటి విషయం మీద చదివి చర్చిస్తారు. ఓకే. ఇదేనా ఫియర్ అని డౌట్ వచ్చింది. షీ హ్యాడ్ ట్రావెల్డ్ లాంగ్ డిస్టెన్స్. అందరికీ నమస్కారం అండి. మనకు తెలుసు ఫియర్ అంటే భయం. ఇవాళ ఆ టాపిక్ మీద మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ ఓపెన్ అవ్వగానే నేనే క్లోజ్ చేసి అది అవునా కాదా అని ఆవిడ చాలా దూరం నుంచి ప్రయాణించి వచ్చారనమాట. ప్రపంచానికి క్రాస్గా హాఫ్ అక్రాస్ ది వరల్డ్ అంటే సగం ప్రపంచం ప్రయాణించి వచ్చారట. ఆవిడలో చాలా అలసటతో కూడిన చూపు ఉంది. ఆవిడకి ఏంటంటే బాగా రక్షించబడినటువంటి విధంగా అప్రోచ్ ఉంది ఆవిడకి. ఆవిడ ఒక తాత్కాలికంగా ఒక ఓపెన్ చేశారనమాట. అది ఎప్పుడైనా క్లోజ్ అయిపోవచ్చు. ఆవిడకి ఒక డీప్ ఎంక్వైరీ వల్ల ఆవిడ స్టార్ట్ చేసింది క్లోజ్ అవ్వచ్చు. ఆవిడేమో పిరికి ఆవిడ కాదు, కానీ ఆవిడకి ఏమిటి ఇష్టం లేదంటే కాన్షియస్గా కాకపోయినా తన్ని తాను ఎక్స్పోజ్ చేసుకోవడం, ఆంతరంగిక విషయాలు ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ తన కోసం తను మాట్లాడాలనుకున్నారు, ఆవిడ సమస్యల కోసం. ఎంతో దూరం నుంచి ఆవిడ ఇక్కడికి వచ్చారు అవన్నీ మాట్లాడడానికి. ఆవిడ చాలా సంకుచిస్తున్నారు, అనిశ్చితంగా ఉన్నారు ఆవిడ పదాల విషయంలో. ఆ తర్వాత ఎలూట అండ్ సేమ్ టైం ఈగర్ టు టాక్. ఎలూట్ ఏంటి పదం ఉందా అసలు? చూస్తాను నేను. ఎలూట్ అన్న పదం ఉంది. ఎలూట్ అంటే ఏ లాట్ మీనింగ్ ఇన్ హిందీ. అలాట్మెంట్, టిక్కీ, ఎలూట్ మీనింగ్ including results of a lot search only. A lot is not a real word and should not be used to correct a word as a lot or a lot. ఏమిటో ఎలూట్కి ఎల్లాట్ అని ఉంది. ఆవిడ చాలా సంకోచంగా ఉన్నారు, అనిశ్చితంగా ఉన్నారు ఆవిడ పదాల్లో. ఆవిడేమోని అదే సమయంలో చాలా ఆతురతగా ఏదో ఒకటి మాట్లాడడానికి ఉన్నారు తన కోసమే. ఆవిడ చాలా పుస్తకాలు చదివారు సైకాలజీ మీద. ఆవిడ వాటిని విశ్లేషించలేదు. ఆవిడ విశ్లేషించకపోయినా ఆవిడ ఎనలైజ్ చేయడానికి తనకి తానుగా మంచి సమర్థత ఉంది. నిజానికి ఆవిడ ఏం చెప్పారంటే, ఆవిడ చిన్నప్పటి నుంచి ఆవిడ ఇలా విశ్లేషించడం అన్న దానికి తన ఓన్ ఆలోచనలతో ఫీలింగ్స్తో ఆవిడ విశ్లేషించడానికి అలవాటు పడ్డారు. మిమ్మల్ని మీరు విశ్లేషించుకోవడం విషయంలో అంత ఎందుకు పట్టించుకుంటున్నారు నాకు తెలియదండి, కానీ నేను ఎప్పుడూ అది చేస్తూ ఉంటాను. నాకు గుర్తున్నంత వరకు ఈ ఎనాలిసిస్ అన్నది మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఒక మార్గమా, మీ యొక్క ఎమోషనల్ అవుట్ బస్ట్ నుంచి, దానికి తగినటువంటి పశ్చాత్తాపాల నుంచి మిమ్మల్ని రక్షించుకోవడానికి ఒక మార్గమా అని అడిగారు. నేను ష్యూర్గా చెప్పగలను. అందుకే నన్ను నేను ఎనలైజ్ చేసుకుంటున్నాను. నిరంతరాయంగా నన్ను నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను. నేనేమోని నా కోసం ఉన్న మెస్లో నేను ఇది మనం చదివేమా? నాకు ఎప్పుడు చదివినట్టు అనిపిస్తుంది, మరి నేనే చదివేమా ఇది? చెప్పాను కదా, సర్లేండి మనం ఒకసారి చదువుకుందాం. నేను వ్యక్తిగతంగా
నా మెస్సులో నేను అందులో మునిగిపోకుండా జనరల్ వాటిల్లో ఉండాలనుకుంటున్నాను. ఇది చాలా ఐడియస్గా ఉంది. అంటే అండ్ దాంట్లోంచి అంటే అది నాకంతా కూడా వ్యక్తిగత విషయాలు ఇవన్నీ అంత నాకు చికాకుగా ఉంటాయి. అందుకే నేను వాటిలోంచి బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏం చూస్తున్నానంటే, నేను విశ్లేషణకి నాలో నేను ఇంటాక్ట్గా ఉండడానికి ఒక పద్ధతిగా వాడుకుంటున్నాను. సోషల్ గాను ఫ్యామిలీ టర్మాయిల్లోని నేను చిక్కుకుపోకుండా ఉండాలని. మీరు మీరు ఆ విధంగా అందులో బంధించబడకుండా ఉండగలుగుతున్నారా? నేను ష్యూర్గా చెప్పలేను. నేను కొన్ని రకాలైన డైరెక్షన్స్ని జయప్రదంగా పాటించాను, కానీ ఇతర విషయాల్లో నేను అలా చేయలేకపోతున్నాను. ఇది ఈ విషయం అన్ని ఆలోచిస్తూ ఉంటే నేనేం చూస్తున్నానంటే, నేను ఎంత అద్భుతమైన విషయం నేను చేశాను అని. ఇంతకు ముందు ఎప్పుడు నేను దీన్ని చూడలేదు. అంటే క్లియర్గా, అంత క్లియర్గా ఎప్పుడు చూసినంత క్లియర్గా. మీరు ఎందుకు ఆ విధంగా మిమ్మల్ని మీరు తెలివితేటలతో మిమ్మల్ని మీరు రక్షించుకుంటున్నారు? దేనికి వ్యతిరేకంగా మిమ్మల్ని దేని నుంచి రక్షించుకుంటున్నారు? మీరేమంటారంటే, నా చుట్టూరా ఉన్న మెస్ నుంచి. కానీ మెస్లో ఏముంది మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి? ఒకవేళ అది మెస్ అయితే మీరు అది క్లియర్గా చూడగలిగితే మిమ్మల్ని మీరు రక్షించుకోక్కర్లేదు దాని నుంచి. వ్యక్తి ఎప్పుడు రక్షించుకుంటారంటే భయం ఉన్నప్పుడే, అవగాహన ఉన్నప్పుడు రక్షించుకోక్కర్లే. అసలు మీరు ఏమిటంటే భయపడుతున్నారు? నేను అనుకోవట్లేదు నేను భయపడుతున్నానని. నేను సింపుల్గా ఈ మన ఎగ్జిస్టెన్స్ లో అంటే ఉనికిలో ఉన్న కష్టాలలో ఆ చిక్కుకుపోకూడదు అనుకుంటున్నాను. నాకు ఒక వృత్తి ఉంది, అది నన్ను సపోర్ట్ చేస్తుంది. కానీ నేను మిగతా అన్ని బంధాల నుంచి నన్ను నేను రక్షించుకోవాలనుకుంటున్నాను. నేనేమనుకుంటున్నానంటే అలాగ నేను స్వేచ్ఛగా ఉన్నానని. ఒకవేళ మీరు భయపడకుండా ఉంటే మీరు ఎందుకు నిగ్రహించుకుంటారు ఈ బంధాల నుంచి? ఎప్పుడు వ్యక్తి నిగ్రహం అన్నది చూపిస్తాడంటే వాటితోటి ఎలా డీల్ చేయాలో తెలియనప్పుడే. మీకు ఒక మోటార్ ఎలా పనిచేస్తుందో తెలిసిందనుకోండి, మీరు అప్పుడు స్వేచ్ఛగా ఉంటారు. ఏదైనా తప్పు జరిగినా దాన్ని మీరు రైట్ ప్లేస్లో పెట్టగలరు. ఇప్పుడు నాకు మోటార్ పాడైతే భయం, ఎందుకంటే నాకు రైట్ ప్లేస్లో పెట్టడం రాదు కనుక. అలాగనమాట. అంటే మనం ఏం నిగ్రహించుకుంటామంటే మనకి తెలియని అవగాహన చేసుకోలేనివి. మనం కన్ఫ్యూషన్ నుంచి నిగ్రహించుకుంటాం, చెడు నుంచి, దుఃఖం నుంచి. మీకు తెలియనప్పుడు దాని యొక్క నిర్మాణం అదంతా ఏ విధంగా అయింది అని తెలియనప్పుడే దాని నుంచి రక్షించుకుంటాం. మీరు కన్ఫ్యూజన్ నుంచి నిగ్రహించుకుంటున్నారు ఎందుకంటే దాని స్ట్రక్చర్ మీకు తెలియట్లేదు, అది ఎలా తయారైందో మీకు తెలియట్లేదు. మీరు ఎందుకు దాన్ని ఎరుకతో చూడరు? నేను ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచించలేదు. మీరు డైరెక్ట్గా దాంతో సంబంధం ఉన్నప్పుడు మాత్రమే ఆ స్ట్రక్చర్, కన్ఫ్యూజన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, అప్పుడు మాత్రమే అది ఎలా పనిచేస్తోందన్న ఎరుక, ఆ మెకానిజం అంతా మీకు తెలుస్తుంది. మీకు ఎప్పుడైతే దాంతో సంబంధం ఉందో, కమ్యూనికేట్ చేయగలుగుతున్నారో, ఇద్దరి మధ్య కమ్యూనికేట్ చేయగలిగేది ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అవగాహన చేసుకోగలరు. అలా కాకుండా వాళ్ళు నిగ్రహించుకుంటున్నారు అనుకోండి, అలాంటప్పుడు అవగాహన ఉండదు. ఈ భావ ప్రకటన లేకపోతే సంబంధాలు అన్నవి ఎప్పుడు ఉంటాయంటే భయం లేనప్పుడే. ఇప్పుడు మీ అర్థం ఏమిటో చూడండి. మీరు అసలు ఎందుకు భయపడుతున్నారు?
ఏమిటంటే భయపడుతున్నారు? భయం అంటే మీ ఉద్దేశ్యం? భయం అన్నది సంబంధ బాంధవ్యాల్లో ఉంటుంది. దానంతట అది ఉండదు. అది సపరేట్గా ఉన్నప్పుడే ఉంటుంది. అంటే కేవలంగా పరిశుద్ధమైన భయం అంటూ ఏది లేదు. తెలుసున్న విషయం, తెలియని విషయం మీద భయం ఉంటుంది. అలాగే మనం ఏం చేసేమో భయము, ఏం చెయ్యబోతామో భయం, గతం అంటే భయం, భవిష్యత్ అంటే భయం. ఇప్పుడు వ్యక్తి ఎలా ఉన్నాడో తాను కోరుకుంటున్నట్టుగా అవడానికి వీటన్నిటికీ భయం. ఇవన్నీ భయాన్ని కలిగిస్తాయి. భయం అన్నది తాను ఏంటి అని తన యొక్క రివార్డ్ని బట్టి, ఆయన యొక్క పనిష్మెంట్ మీదని ఆ వివరణ ఆధారపడి ఉంటుంది. భయం అన్నది బాధ్యతతో వస్తుంది. అందులోంచి ఫ్రీ అవ్వాలి అన్నప్పుడు కూడా వస్తుంది. అందుకనే భయం అన్నది బాధకిను సుఖానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఫియర్ ఇన్ ద కాంట్రాస్ట్ బిట్వీన్ పెయిన్ అండ్ ప్లెజర్. బాధకి సంతోషానికి అంటే ఆనందానికి మధ్యలో వ్యతిరేకతలో ఉంది. భయం అన్నది సంఘర్షణలో ఉంది, వ్యతిరేకతల్లో ఉంది. జయాన్ని మనం ఎప్పుడు కూడా పూజించడం అనేటప్పుడు ఓటమి అంటే భయం ఉంటుంది. మనస్సు యొక్క విధానం భయం అన్నది సంఘర్షణాత్మకంగా ఏదో ఒకటి అవ్వాలనుకున్నప్పుడు, మంచిగా అవ్వాలను, అలాంటప్పుడు చెడు యొక్క భయం ఉంది. సంపూర్ణంగా అవ్వాలన్నప్పుడు ఒంటరితనం భయం ఉంటుంది. గొప్పగా అవ్వాలి అని అనుకున్నప్పుడు చిన్నగా అయిపోతానేమో భయం. పోలిక అన్నది అవగాహన కాదు. ఆ పోలిక ఏం చేస్తుంది అంటే అన్నోన్గా సంబంధంలో, నోన్తో అన్నోన్ సంబంధంలో భయాన్ని కలగజేస్తుంది. ఈ భయం అనేది అనిశ్చితత్వమే. భద్రతని గుడ్ మార్నింగ్ మేడం గారు. గుడ్ నమస్తే మార్నింగ్. అండి. నమస్తే అండి. గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆత్మజ్ఞానులందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. అయితే ఏదో ఒకటి అవ్వాలి అనే ప్రయత్నం అన్నది భయానికి నాంది. నేనేదో అవుతాను అనేది, లేకపోతే అవను, ఇవన్నీ భయం వస్తాయి. ఈ మైండ్ దాని యొక్క మిగిలిపోయిన అనుభవం యొక్క మైండ్ అన్నది అనుభవం యొక్క మిగులే. అది ఎప్పుడు కూడా ఇన్ ఫియర్ ఆఫ్ ద అన్నేమ్డ్, పేరు లేని దాంతో భయం పడుతూ ఉంటుంది, సమస్యతో భయపడుతుంది. ఈ మైండ్ ఏదైతే పేరుందో, పదం, పేరు అన్నది ఒక పదమే, అది ఒక జ్ఞాపకం. అది తెలుసున్న ఫీల్డ్లోనే పనిచేస్తుంది. తెలియంది అదే దాని సమస్య, క్షణక్షణము కూడా అది నిగ్రహిస్తూ ఉంటుంది, లేకపోతే తెలుసున్న దాంట్లోకి మార్చేస్తుంది. ఈ రకంగా నిగ్రహించడం లేకపోతే మార్చేయడం అదే భయం. మైండ్కి కమ్యూనియన్ అన్నది తెలియని దాంతో లేదు. తెలుసున్నదంతా తెలియని దాంతో కమ్యూనికేట్ చేయలేదు. తెలుసున్నదంతా కూడా ఆగిపోయినప్పుడే అన్నోన్ తెలియంది వస్తుంది. అంటే ఏమిటండి తెలియంది? అనంతత్వం. దానికోసం మనకి మనస్సుకి తెలియదు. ఈ మనస్సు యాక్టివిటీస్ అన్ని ఆగిపోయినప్పుడే. అయితే ఈ మనస్సే కదండి భయాన్ని తయారు చేస్తోంది. అది ఎప్పుడైతే భయాన్ని విశ్లేషిస్తోందో, దాని కారణాన్ని తెలుసుకుంటుందో, అప్పుడే అది స్వేచ్ఛగా ఉంటుంది. మనసు మళ్ళీ ఐసోలేట్ అయిపోతూ ఉంటుంది, అందువల్ల భయం పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఈ విశ్లేషణ చేసే వాళ్ళని ఉపయోగిస్తే మీకున్నటువంటి దాన్ని నిగ్రహించుకోవడానికి, మీ కన్ఫ్యూజన్ని, అప్పుడు మీకేంటి
మీకు ఇంకా నిగ్రహం యొక్క పవర్ పెరిగిపోతుంది. ఆ నిగ్రహం అనేది కన్ఫ్యూజన్. అంటే కన్ఫ్యూజన్లోంచి వచ్చిన ఈ నిగ్రహం అది పెరుగుతూనే ఉంటుంది. అంటే విశ్లేషణ వల్ల కానీ అది తగ్గదు అని చెప్తున్నారు. ఆ భయం అన్నది అది మనకి స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. ఇన్ కమ్యూనియన్ అంటే భావ ప్రకటనలో స్వేచ్ఛ ఉంది, భయంలో స్వేచ్ఛ లేదు. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. అంటే మనం ఎప్పుడు కూడా చాలా మందికి కారణం తెలిస్తే భయంలోంచి బయటపడిపోతాం అనుకుంటాం, కానీ అలా మనం బయటపడలేం. అంటే మనం విశ్లేషిస్తాం అన్నిటినీ. ఎంత విశ్లేషించినా ఆ భయం అక్కడే ఉంటుంది. విశ్లేషించడం వల్ల మనకి అనాలిసిస్ పెరాలిసిస్ అన్నారు ఆయన కృష్ణమూర్తి గారు. ఒరిజినల్ ఇంతేనా ఉంది, ఇంకా ఉందా? ఎవరైనా చూస్తున్నారా? నేను చూస్తానండి. అంటే చాట్ జీపీటీ ద్వారా పెద్దది చేశాడు. ఫియర్లో యు ఆర్ ఇంక్రీజింగ్ ద పవర్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ అదే అంతే. రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటే, కన్ఫ్యూషన్ పెరుగుతూ ఉంటే అప్పుడు భయం పెరుగుతుంది. అప్పుడు మనకి ఫ్రీడమ్ ఉండదు. ఈ భావ ప్రకటనలోనే స్వేచ్ఛ ఉంటుంది, భయంలో లేదు. కమ్యూనియన్ అంటే ఏంటంటే ఇక్కడ ఆ భయాన్ని మనం అవగాహన చేసుకుని ఎదుర్కోవడంలోనే మనకి అందులోంచి బయటపడగలం. కానీ అది అంటే కేవలంగా అనాలిసిస్ కానీ భయంలో స్వేచ్ఛ లేదు. అంటే ఆ కమ్యూనియన్లోనే స్వేచ్ఛ ఉంది. అర్థమైందా? వసంతలత లేదా? ఇది అయిపోయింది చాప్టరా? వసంతలత చెప్తావా? అంటే అది చాలా చిన్న చాప్టర్, చిన్న కొంచెమే చూపారు మరి. అవునవును, చిన్న చాప్టర్. అదే ఒరిజినల్ చూసాను, చిన్నదే. అంటే ఫియర్ అనేది చిన్న చాప్టర్ అయినా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే అవి చెప్పు. అదే అంటే దేని గురించి అయితే మనకు తెలియదో దాని గురించే మనకు భయం ఎప్పుడు ఆవరిస్తుంది. భయం అనేది అదే ఒక ఏదో మెషిన్ గురించి ఎగ్జాంపుల్ గా తీసుకొని, మెషిన్ తాలూకా పూర్తి దాని తాలూకా మెకానిజం అంతా తెలియనప్పుడు మాత్రమే అది పాడైపోతే అయ్యో ఏమైపోతుందో అన్న భయం వస్తుంది. అది తెలిసినట్టయితే, దాని గురించి తెలిసినట్టుంటే నీకు భయం ఉండదు, స్వేచ్ఛగా నువ్వు దాని పని చేస్తావు. అలాగే ఏదైనా విషయం గురించి అవగాహన లేనప్పుడే మనకి దాని గురించి భయం వస్తూ ఉంటుంది. అంటే అదే అదే అన్నారు కదా, నిగ్రహణ. ఆవిడ వచ్చిన ఆవిడ అంట, నాకు చిన్నప్పటి నుంచి అనాలిసిస్ అవి నా గురించి నన్ను అనలైజ్ చేసుకుంటూ ఎప్పుడు చూసుకుంటూ ఉండడం అనేది నాకు అలవాటండి. అంటే ఎందుకు చేస్తావంటే నీకు బహుశా దేని నుంచైనా భయం, ఏదో దాన్ని నిగ్రహిస్తున్నావు, అంటే కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నీ గురించి నీకు అర్థం కాక నీ మైండ్ లో ఏదో కన్ఫ్యూజన్ ఉన్నది. ఆ కన్ఫ్యూజన్ నేచర్ ఏమిటో తెలియక కారణంగా నువ్వు ఎనలైజ్ చేసుకుంటూ నేను ఎక్కడ తప్పు చేస్తానో, లేకపోతే ఎక్కడ నేను సరిగ్గా ఉండనో, కరెక్ట్ గా ఉండాలి అనేటువంటి ఒక భయం కారణంగా నువ్వు ఎనలైజ్ చేసుకుంటావు. అది అలా కాకుండా ఓపెన్ గా కలిగితే దేనికి రెసిస్టెన్స్ లేకుండా అవుతే అయ్యింది, లేకపోతే లేదు అనేటువంటి ఒక అంటే ఓపెన్ మైండ్ తో ఏదైనా విషయాన్ని చూసినప్పుడు నీకు భయం అనేది ఉండదు. అప్పుడే ఫ్రీడమ్ ఉంటుంది. అదే అసలు మనం చాలా విషయాలు ఊహించుకొని భయపడిపోతూ ఉంటాం. దీనికి కారణం అంతా మైండ్ క్రియేట్ చేసేస్తూ ఉంటుంది రకరకాల విషయాలు. అవి నిజంగా ఉండకపోవచ్చు. మన అంటే లైఫ్ లో అవేం లేకపోయినా లేని పరిస్థితుల్ని కూడా ఊహించుకొని
భయం పడిపోవడం, ఫర్ ఎగ్జాంపుల్ ఒంటరితనం కానీ, డెత్ కానీ అవేమీ మనకేం రాలేదు. అంటే ఉన్నా సరే డెత్ అనేది రాలేదు, అయినా డెత్ గురించి ఆలోచించి భయపడిపోతాం. సో ఈ విధంగా తెలియని విషయం వల్లనే మనకు భయం అనేది ఆవరిస్తుంది. ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడైతే అవగాహన చేసుకుంటావో దాంట్లో, అదే రిలేషన్షిప్ లోని కూడా అలాగే చెప్పారు, ఎక్కడైతే ఒక మనిషితో ఇంకో మనిషి కమ్యూనికేషన్ చేస్తున్నప్పుడు నిగ్రహం, అంటే నా గురించి పూర్తిగా తెలుస్తే అతను ఏమనుకుంటాడో అనేటువంటి ఇది ఉన్నప్పుడు మాత్రం నీకు భయంతోనే ప్రవర్తిస్తావు. అది కాకుండా ఎలా ఉంటే అలా ఓపెన్ గా నార్మల్ గా ఉన్నప్పుడు దానికి భయం ఉండదు, స్వేచ్ఛ ఉంటుంది, సంతోషం ఉంటుంది అని చెప్పారు. అది కరెక్టే. ఇంకెవరైనా చెప్తారా? రాంబుద్రి గారు ఇవాళ రాలేదా? ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? అసలే చిన్న టాపిక్. అంటే ఇక్కడ మనకేంటంటే భయం ఏంటంటే ముఖ్యంగా మనకి ఎందుకు వస్తుంది, ఇప్పుడు నేను ఈ ప్రాపంచిక బంధాల నుంచి ఆ నిగ్రహించుకుంటున్నాను అన్నారు. అంటే నిగ్రహం ఉన్నప్పుడే భయం ఉంటుంది. అవి ఏమిటి అని మనకు అవగాహన అయినప్పుడు అవంటే భయం ఉండదు. అందుకని అవగాహన అనేది కమ్యూన్ అన్నారు. ఆ కమ్యూన్ అంటే కాంటాక్ట్ లో ఉన్నప్పుడు వాటిని బాగా అవగాహన చేసుకుంటే మనకి ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్య భావ ప్రకటన ఉంటే వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. అది లేకపోతే భయం ఉంటుంది. అవగాహన అవనప్పుడే భయం, అవగాహన అయినప్పుడు భయం ఉండదు. అందుకని మనుషుల్ని ఎలాగైతే అవగాహన చేసుకుంటున్నామో మనకు వచ్చినటువంటి విషయాలన్నిటినీ కూడా అవగాహన చేసుకుంటే మనకు భయం ఉండదు. అది అవగాహన రాహిత్యం వల్లే భయం వస్తుందని చెప్తున్నారు. ఏమైనా డౌట్స్ అడుగుతారా? నాయుడు గారు అడుగుతారా? అడిగితే ఇక్కడ నుంచి అడగండి. అర్థమైందా అందరికి? లక్ష్మి, అవగాహనకి అనాలిసిస్ కి ఏమిటి తేడా? ఇప్పుడు నువ్వు అవగాహన చూడు, చేసుకున్నావు అంటే తేడా ఉంది. ఎలా అంటే విశ్లేషిస్తున్నాం గాని అవగాహన చేసుకోవట్లేదు. మనం చాలా విషయాల్ని విశ్లేషించేస్తాం. అంటే మరి విశ్లేషణ, అవగాహన లేకపోతే విశ్లేషణ ఎలా వస్తుంది? అవగాహన లేకుండానే విశ్లేషణ వస్తుంది. దేన్ని పడితే దాన్ని విశ్లేషించేస్తాం. కానీ అక్కడ అవగాహన ఉండాలని లేదు విశ్లేషణలో. అది అదే జాగ్రత్తగా నాకు చూడు. కొంచెం కన్ఫ్యూజ్. అంటే విశ్లేషిస్తున్నాం, ఇలా ఉంది, అలా వీళ్ళు ఇలా ఉన్నారు కనుక నేను ఇలాగా అంటే ఇలాగ మనం రకరకాలుగా మనలో ఉన్నటువంటి అభిప్రాయాలతోటి మనం విశ్లేషిస్తాం. అవగాహన చేసుకోవడం అన్నది దాన్ని టోటల్ గా ఫేస్ చేయడం వల్లే వస్తుంది. ఇప్పుడు ఒంటరితనం నుంచి ఎలా తప్పించుకోవాలి, ఒంటరితనం అంటూ దాన్ని అవగాహనకి విశ్లేషణకి తేడా ఏంటంటే మనం వై ఐఎమ్ లైక్ దిస్ కారణం తెలిసినా సరే అందులోంచి మనం ఏమీ బయటపడం. కానీ దాన్ని అవగాహన చేసుకుంటే మాత్రం అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోటార్ ఉంది, ఇక్కడ ఇది ఉంది, అది ఉంది, ఇది విశ్లేషణ చెప్తుంది. మోటార్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అన్నది అవగాహన. అర్థమైందా? ఇక్కడ భయం ఉంది, ఇక్కడ ఇలా ఉన్నాను, అది విశ్లేషణ. భయం ఏమిటి అన్నదానికి భయం ఉంది అనడానికి తేడా లేదా? అంటే విశ్లేషణ అనేది పైనే చూస్తుంది కానీ పూర్తిగా లోపటి వరకు వెళ్ళదనా? దాన్ని ఫేస్ చేయదు. దాన్ని అంటే దాన్ని డైరెక్ట్ గా ఫేస్ చేస్తేనే చాయిస్లెస్ అవేర్నెస్ తోనే అప్పుడే మనకి అది అవగాహన అవుతుంది. కానీ విశ్లేషణ ఏం చేస్తుంది, అది మెంటల్ లెవెల్. ఒక దగ్గర చాలాసార్లు చెప్పారు కదా, అనాలిసిస్ ఇస్ పెరాలసిస్ అని. మనం ఎనలైజ్ చేస్తాం, ఐఎమ్ దిస్, నాకు అలాంటివంటే ఇష్టం లేదు, ఇలా ఉంటే ఇష్టము, ఇవన్నీ విశ్లేషణలో భాగం కదా. మరి అదే ఇప్పుడు ఈ చాప్టర్ లో ఒకసారి అలా చెప్పారు, ఇంకోసారి నువ్వు నిన్ను చూసుకుంటే ఎందుకు నువ్వు భయపడుతున్నావు కారణం వెతుక్కుంటే నువ్వు అందులో బయటకు వస్తావు. వసంతలత, అక్కడ చూసుకోవడం ఎలా అంటే మనస్సుతో కాదు, మనస్సును నిశ్చలం చేయాలి. అనాలిసిస్ ఈజ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద మైండ్. హౌ టు సీ చాయిస్లెస్లీ అవేర్, అదిను రెండోది ప్యాసివ్ అవేర్నెస్. అది రెండు ఒకటి. ఇటు వచ్చేయండి. అంటే ఇప్పుడు అనాలిసిస్ చేసుకోవడం అంటే, అనలిటికల్ థింక్ అంటే మనం ఊహిస్తున్నామా
ఊహలో ఉన్నట్ట, ఊహ కాదు. లేదంటే విషయాన్ని మనం చెప్పండి. ఇప్పుడు చూడండి, నాకు భయం ఉంది, అది మనం విశ్లేషించేసుకుంటాం. నేను అలాదంటే భయపడుతున్నాను, అలా నాకు ఇలా ఉన్నాను, నేను ఇలా అయితే ఆనందంగా ఉంటాను. ఇవన్నీ మనం తెలుసుకోవడం, అంటే మనం విడదీస్తున్నాం అన్నిటిని. కానీ భయం ఏమిటి అని చూడటంలే. భయం ఉంది ఆ దగ్గర కంక్లూడ్ అయిపోతాయి. నాకు ఇలా చేస్తే బాగుంటుంది, నా అలా చేయలేదు కనుక నాకు బాగోలేదు. ఇది మన విశ్లేషణ. అంటే అలా వాళ్ళ వల్లే నాకు ఇలా అయింది, ఉదాహరణగా. అవునమ్మా. అంటే భద్రత భావం అది భయం. విశ్లేషించుకుంటాం దాని ఏ కారణం వల్లైనా. విశ్లేషణ ఏంటంటే, ఒక విషయాన్ని మొన్న ఏం జరిగింది, అలా వాళ్ళు వచ్చారు అందుకే నాకు ఇలా చికాకు వచ్చింది, అలా అది విశ్లేషణ. అసలు ఏం జరిగింది అని దాన్ని మనస్సు లేకుండా చాయిస్లెస్ గా ఇరుకతో చూస్తే మనకు అదంతా అవగాహనలోకి వస్తుంది. అంటే మన మైండ్ ఆగిపోయినప్పుడు అప్పుడు చూడడం ఉంటుంది, అవును. అప్పుడు మనకి అవగాహన అవుతుంది. అవేర్నెస్ అనేది మనస్సుకి అతీతమైనది. అర్థమైందా? ఆ. ఇంకెవరైనా? ఇది మటుకు కరెక్ట్ మేడం. 1-2 సార్లు నాకు కూడా అనుభవం అయింది. మనమేమో ఎక్కువ ఊహించుకుని భయపడతాము. ఆ భయపడినప్పుడు కొంచెం ఇదవుతుంది, కానీ నిజంగా జరిగేటప్పటికి ఏం అనిపించదు, మామూలుగా అయ్యేటప్పటికి. అండి, ఇక్కడ ఆయన చెప్తున్నది ఏంటంటే, భయాన్ని మనస్సు పెట్టకుండా, అసలు ఏంటి భయం, కోపాన్ని కూడా, భయాన్ని కూడా, దుఃఖాన్ని కూడా మనస్సు పెట్టకుండా మనం చూడగలిగినప్పుడు అది సంపూర్ణంగా అక్కడి నుంచి పోతుంది. ఇది మంచిది, ఇది చెడ్డది అని ఏమీ అనకుండా, అనుకోకుండా దాన్ని చూడగలగాలి. అప్పుడు అది ఏమిటో మనకు అవగాహన అయిపోతుంది. అప్పుడు అది అక్కడి నుంచి పోతుంది. అర్థమైందా? అవును మేడం. మనం చెయ్యం ఆ పని. అవును, ఊహించుకుని ఏదో భయపడతాం. మనస్సుతోటే ఉంటాం, కానీ మనస్సుకు అతీత స్థాయిలో ఏది చేయట్లేదు. అదే 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 ఇంకా వసంత అమ్మా గారు, చెప్పండి. మనసును వదలడానికి కలిగేది కూడా భయమే కదమ్మా. అంటే ఆ భయమే, మనసు నేను ఇలా ఉండనేమో ఇలా భయం. చేస్తే ఎందుకంటే మనస్సు నేను తయారు ఎలాగ చేసింది కదా. అయిపోద్దేమో అలా అవునమ్మా. అదే అదే. నేను ఉండనేమో. ఏంటి రాంబుద్ర గారు చాలా లేటుగా వచ్చారు? నమస్తే మేడం, అందరికీ నమస్కారం. ఏం లేదు మేడం, ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది. అంతేనా? టాపిక్ కూడా చిన్నదండి, భయం కోసం. ఆల్రెడీ మేడం. అయిపోయింది దాని మీద డిస్కషన్. అవును మేడం, అంటే అదే మేడం, భయం అంటే మెయిన్ ఏంటంటే భయానికి ఊహనే కారణం మేడం. అది జరగవచ్చు, ఇది జరగవచ్చు, ఇట్లా అవుతుంది, అట్లా అవుతుంది. ఈ ఊహతోనే మనం సగం భయానికి లోనవుతాం. అంటే మనం ఊహించింది అసలు అక్కడ జరగదు. అంటే ఈ అసలు విషయం జరిగినప్పుడు మనం ఊహించిన ఆ భయానికి కారణమైన ఏది అక్కడ జరగదు. ఆ నిజానికి అక్కడ భయపడాల్సిన అవసరమే లేదు అని తేలిపోతుంది. అంత జరిగిన కార్యం జరిగిన తర్వాత అనవసర భయంతో నేను ఆందోళన పడ్డాను. కానీ అక్కడ అంటే నేను ఊహించింది అంటే నిజానికి ఆ భయానికి కారణమే లేదు, అవసరమే లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదు అనేది తెలిసిపోతుంది. అంటే ప్రతిసారి ఇలాగనే జరుగుతుంది, కానీ మనం మళ్ళీ రిపీటెడ్గా అదే వ్యవహారంలో నడిచిపోతుంటాము. ఎందుకంటే ఇది మనసుతో చేసే క్రియ. మనసు ఎప్పుడు భ్రమతోటే నడిపిస్తుంటుంది. కృష్ణమూర్తి గారు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు భయం అవనండి, దుఃఖం అవనండి, కోపం అవనండి, మనం అవి ఏమిటో అవగాహన చేసుకోం. సంవత్సరాల తరబడి భయపడతాం, కోపిస్తాం, దుఃఖంలో ఉంటాం, అవగాహన చేసుకోవట్లేదు. కోపం ఏమిటి అని మనం చూడం, అవునా? ఎందుకు వచ్చింది అని చూస్తాం, అది అనాలిసిస్. అసలు ఈ కోపం ఏమిటి అని ఎప్పుడైనా చూస్తున్నావా? ఈ భయం ఏమిటి అని చూస్తున్నావా? భయం ఎందుకు వచ్చింది, భయం వల్ల ఏం జరుగుతాయి, ఇవన్నీ మనం చూస్తాం. అది వినపడుతోందా రామముద్రి గారు?
అందరికీ వినబడుతుందా? వినబడుతుందమ్మా. ఉమ్. అయితే వినబడుతుంది. దాన్ని అవగాహన చేసుకోవడానికి మనం ప్రయత్నించటం లేదు. మన డైలీ రొటీన్లో మనం చేసేది ఏంటి? నాకు కోపం వచ్చింది, ఫలానా వాళ్ళు ఇలా అనకపోతే నాకు కోపం రాదు అంటూ ఇద్దరి మీద తోసేస్తాం. వాళ్ళ పరిస్థితులు ఇలా ఉండకపోతే నాకు కోపం రాదు. మన కోపానికి మనం బాధ్యులు అని ఎప్పుడు ఆలోచించాం. సేమ్ థింగ్ భయం కూడా. ఆ భయం ఏమిటి అని మనం ట్రై చేయట్లేదు. భయం వల్ల ఏం జరుగుతుంది అవే ఆలోచిస్తున్నాం. భయం నుంచి పారిపోదాం, కోపం నుంచి పారిపోదాం. అసలు ఈ కోపం అంటే ఏమిటి అన్నది అవగాహన చేసుకోవడం, అది మనం చేయట్లేదు. అర్థమైందా? రామబుద్ధుడు గారు ఉన్నారా లేదా? ఆయనకు మళ్ళీ కట్ అయిపోయింది. మిగతా విన్న వాళ్ళందరికీ అర్థమైందా? రమణగా మీకు అర్థమైందా? అర్థమైంది. ప్రతి దాన్ని కూడా మనం చెప్ప ఊహ వసంత గారు మీరేమైనా మాట్లాడతారా? రమణ మీరేమైనా చెప్తే చెప్పండి. అదే అమ్మా, అంటే ఆ ఆ విషయం అర్థమవుతుంది. అంటే మనసు ఎప్పుడైతే మళ్ళా ఈ రోజు భయం పోయినట్టు ఉంటది, మళ్ళా రేపటికి మామూలుగానే తయారవుతుంది. కానీ దాన్ని విశ్లేషణ చేయడం వల్ల అది జరుగుతుంది కదా. అంటే దాన్ని